గుళ్ళో పూజారి అయితే మీరందరూ జంటలుగా ప్రదక్షిణలు చేయండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రేవతి అయితే మురారి మీరు కూడా జంటలుగా ప్రదక్షిణ చేయండి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మురారి అయితే ఓ ఎస్ దానికి నేనేమో ఎప్పుడో రెడీ అని చెప్పేసి కృష్ణుని హగ్ చేసుకుంటూ మరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఆదర్శ్ అయితే ముకుందని దగ్గరగా తీసుకుంటూ ఉంటాడు. దానికి ముకుంద అయితే ఏంటి నాకు ఈ కర్మ, నాకు ఎప్పుడు ఈ బాధ తప్పుతుంది అనేది మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ తన గాజులు చూడగానే తనకు ఒక ప్లాన్ ఐడియా వస్తుంది. ముకుంద అయితే ఆదర్శ్కి దగ్గరగా వెళ్తూ ఒక బ్యాంగిల్ని ఇరిపి కిందన పడేస్తూ ఉంటుంది. అలా పడేస్తూ ఆదర్శ్ అయితే అవి చూసుకోకుండా అటువైపు నడుచుకుంటూ వెళ్తాడు. అలా పడేసిన గాజు ముక్కల్ని చూసి గాజు ముక్కల మీదకి ఆదర్శ్ అయితే అడుగు వేస్తే ఒకసారిగా అవి గుచ్చుకుంటూ ఉంటాయి. అవి వినగానే ఆదర్శ్ ఒకసారిగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అరవగానే ఏమైంది ఆదర్శ్ అని మురారి వీళ్ళందరూ అయితే అంటూ ఉంటారు. మళ్ళీ ఇంకో అడుగు వేయగానే ఇంకో గాజు పెంక గుచ్చుకోసరికి ఆదర్శ్ ఒకసారిగా ముకుందని వదిలి అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. దీనికి ఆ రేవతి మధు వాళ్ళైతే ఏమైంది ఆదర్శ్ అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటారు. దాన్ని చూసి అక్కడ ఉన్న గాజు పెంకులను చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇలా అయింది, ఇలా ప్రదక్షిణ చేయడానికి ఆటంకం అయిందని అయితే రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమైంది ఆదర్శ్, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అయితే అక్కడికి వస్తూ ఉంటారు. మధు వాళ్ళైతే ఏదో చేసింది ముకుంద అని అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆదర్శ్ తన కాలు గుచ్చుకున్న గాజు పెంకుల్ని తీస్తూ ఉంటాడు.